ఎస్. హాయ్, హలో, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు జెన్ ట్రేడర్ తెలుగు. ఓకే, ఈరోజు మార్కెట్ ఏమైంది అనేది చూస్తే మార్కెట్ మనకి ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిలే ఒక 80 పాయింట్స్ డౌన్ అయిపోయింది, ఫాల్ అయింది. ఈ 80 పాయింట్స్ దగ్గర కూడా క్లియర్ సపోర్ట్ తీసుకుంది. ఎక్కడ మన ఏదైతే డే టైం ఫ్రేమ్లో మన డే టైం ఫ్రేమ్లో ఏదైతే మన సపోర్ట్ లైన్ డ్రా చేసామో ఆ లైన్ దగ్గర సపోర్ట్ తీసుకుని అలాగా నెక్స్ట్ క్యాండిల్ బ్రేక్ చేసి దాన్ని నెక్స్ట్ క్యాండిల్ రీటెస్ట్ చేసి అప్పుడు ఫాలో అయింది. సో అక్కడ నుండి మనం ఎంత అవుతాం అనుకున్నాం, 410, 20 ఇన్ బిట్వీన్ అనుకున్నాం. బట్ ఇది 30 వరకు వచ్చి తీసుకోవడం అంటే న్యూట్రల్ అన్నందుకే న్యూట్రల్ యాక్ట్ చేసింది. ఎస్టర్డే మన మార్కెట్ గురించి నేను చెప్పింది న్యూట్రల్ అని చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం టుమారో గురించి మాట్లాడుకుంటే మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మార్కెట్ ఏదైతే టుడే లో ఉందో దాన్ని బ్రేక్ చేసే వరకు మీరు అసలు ట్రేడే చేయకండి. మీకు ఇంకోటి ఏంటి అంటే ఇది అంతా సైడ్ వేస్, కంప్లీట్ సైడ్ వేస్. ఇదంతా కంప్లీట్ సైడ్ వేస్. ఓకే, ఇదంతా సైడ్ వేస్. మనకి ఇక్కడ మార్కెట్ ఏమైనా ఒక 100% క్యాండిల్ వేసి లైన్ బ్రేక్ చేస్తే మార్కెట్ టార్గెట్, ఫస్ట్ టార్గెట్ 512, సెకండ్ టార్గెట్ 526. ఓకే, అలానే ఇది బ్రేక్ చేస్తే మార్కెట్ డైరెక్ట్ టార్గెట్నే 375. డైరెక్ట్ టార్గెట్. ఇక్కడ చిన్న హాల్స్ ఇచ్చినా సరే డైరెక్ట్ టార్గెట్. కానీ అప్ సైడ్ వెళ్ళడం మనం చాలా ఆలోచిస్తుంది, బాగా గుర్తుపెట్టుకోండి. ఇది ఒక డే టైం ఫ్రేమ్కి సంబంధించిన వీక్ అనాలిసిస్ క్యాండిల్, సపోర్ట్ లైన్. సో దీన్ని బ్రేక్ చేయడం అనేది అంత తేలికైన విషయం కాదు. బట్ ఇక్కడ చూడండి ఎంత క్లియర్గా, ఎంత ఇదిగా బ్రేక్ చేసిందో. ఇంకొక విషయం ఏంటి అంటే మీకు ఇక్కడ చెప్పాల్సింది, మార్కెట్లోని అప్ సైడ్ మూవ్కి ఇది సపోర్ట్ అయితే ఇక్కడికి వచ్చి సపోర్ట్ తీసుకొని పైకి వెళ్తుంది. అయితే డౌన్ సైడ్ మూవ్కి ఇది సపోర్ట్, ఇది రెసిస్టెన్స్. పైనుండి వస్తుంది కాబట్టి ఇది సపోర్ట్. ఇది అంతా కూడా మనకి సైడ్ వేస్ జోన్. ఇది ఇన్ డే టైం ఫ్రేమ్లో ఇదంతా సైడ్ వేస్ జోన్. సో ఈ టైంలో మార్కెట్ విక్స్ అనేది 14 అబోవ్ ఉన్నంత వరకు కూడా ఆప్షన్ బయర్స్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక 1000 పాయింట్స్, అంటే సింగిల్ లాట్ గురించి మాట్లాడతాం, ఒక 1000 పాయింట్స్ పర్ఫెక్ట్ ట్రేడ్ ఇచ్చేది కూడా జరగదు. 1000 పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. మీరు 1000 పాయింట్స్ కోసం క్లియర్గా ఏదో వస్తుంది అని మీరు ట్రై చేసినా అది రావడం అనేది చాలా కష్టంగా ఉంటుంది. ఎందువల్లంటే ఇక్కడ సైకాలజీ పరంగా మాట్లాడుకున్నా, ఏదైతే ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్ అండ్ దీని యొక్క మార్కెట్ సైకాలజీ గురించి మాట్లాడుకున్నా, ఇది చాలా ఘోర పరిస్థితిలో నడుస్తుంది ప్రజెంట్ మార్కెట్ అయితే. అంటే మనకి లైక్ ఎలా చెప్పాలి, మనకి ఏదైతే కరోనా టైంలో మార్కెట్ నడిచేదో అది గ్యాప్ డౌన్, గ్యాప్ అప్ ఇలా అవుతూ ఉన్నప్పుడు, అంటే ఆ టైంలో కూడా గ్యాప్ అప్స్ అవుతూ ఉన్నాయి, అంటే రికవర్ అవుతున్న టైంలో. కానీ అంత గ్యాప్ అప్స్ అవుతున్నప్పుడు కూడా మార్కెట్ ఎంతో కొంత మినిమం ఒక మూవ్ అనేది జనరేట్ చేసేది. ఒక ఏదో 40 పాయింట్స్, 30 పాయింట్స్ మూవ్ ఇచ్చినా సరే ఆ టైంలో ఏంటి అంటే నిఫ్టీకి అంత వెయిటేజ్ లేదు. వెయిటేజ్ ఇన్ ద సెన్స్ ట్రేడ్ చేసే వాళ్ళు తక్కువ. ఇప్పుడు ఎందుకు పెరిగారంటే బ్యాంక్ నిఫ్టీ అందరి ఫేవరెట్ ఆప్షన్ బయర్స్కి బ్యాంక్ నిఫ్టీనే. బట్ ఎప్పుడైతే బ్యాంక్ నిఫ్టీ యొక్క లాట్ సైజ్ అది మారిందో అప్పటి నుండి నిఫ్టీకి రావడం జరిగింది అందరూ. సో దీన్ని ఉద్దేశించుకుని ఆలోచించుకుంటే మార్కెట్ ఇప్పుడున్న క్లిష్ట పరిస్థితులు కరోనా టైం కంటే ఘోరంగా ఉంది. సో ఇంక వేరే ఏదైనా క్రైసిస్ వచ్చినా సరే ఇండియాకి ఈ టైంలో మనం ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. సో బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ఎంత జాగ్రత్తగా చేసుకుంటే మీకు అంత ఇబ్బంది లేకుండా నడుస్తుంది మార్కెట్. లేదు నేను పరిగెడతాను అంటే ఖచ్చితంగా మీకంటే ఒక అడుగు ముందు ఉండి మీ దగ్గర ఉన్న మొత్తం బ్యాగ్ ఫిల్ చేసుకొని మార్కెట్ పట్టుకుంటాం. సో బెటర్ టు అండర్స్టాండ్ మార్కెట్ సైకాలజీ అండ్ అనాలిసిస్, దెన్ వి టేక్ ఎ ట్రేడ్. బిఫోర్ నేనైతే సెబీ రిజిస్టర్ అనలిస్ట్ కాదు. సో ప్లీజ్ నేను చెప్పేది ఒక అనాలిసిస్ మాత్రమే, ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ అనాలిసిస్ మాత్రమే.
మీకు నచ్చితే వీడియోని లైక్ చేయండి, లేదా షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. వీటన్నిటికన్నా ముందు సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోండి అయ్యా. ఓకే, ఇప్పుడు కమింగ్ టు సెన్సెక్స్ కూడా సేమ్ అలాగే ఉంటుంది. బట్ సమ్ టైమ్స్ సెన్సెక్స్ మూవ్స్ అనేవి హ్యూజ్గా జరుగుతూ ఉంటాయి. ఓకే, చూడండి, ఏదైతే మన లైన్ డ్రా చేసామో మార్కెట్ కంప్లీట్ అదే లైన్స్లో, అంటే నేను చెప్పింది జరిగిపోద్ది అని కాదు, బట్ మ్యాక్సిమం కేసెస్ జరగాల్సిందే. ఆ లెవెల్స్ అలాంటివి. ఇన్ని లైన్స్ ఎందుకు డ్రా చేసా అంటే ఇందులో నీకు ఉపయోగపడే రోజుకి 2-3 లైన్స్ అంతే. రిమైనింగ్ అన్ని రెస్ట్ ఆఫ్ ద ఏమో మార్కెట్ గ్యాప్ అప్ అయ్యి, లేదంటే భారీ గ్యాప్ డౌన్ అయ్యి ఈ ప్లేస్లో వచ్చినా, మనకి ఈ ప్లేస్లో వచ్చినా దానికి క్లియర్ కట్ నోటిఫికేషన్స్ తెలుసుకోవడానికి, క్లియర్ కట్ సపోర్ట్ రెసిస్టెన్స్ తెలుసుకోవడానికి మాత్రమే అన్ని యూటిలైజ్ అవుతున్నాయి. ఓకే, టుమారో అయితే మనకు కొద్దిగా మార్కెట్ బిట్స్ పెరుగుతున్నాయి. సో మనం దీన్ని ఎలా చూడాలి అంటే, యాజ్ ఇట్ ఈస్ ఈ రోజు లోన్ బ్రేక్ చేస్తే మార్కెట్ ఫాలింగ్కే ఉంది. కానీ అంతకంటే ముఖ్యంగా ఇది టోటల్ కంప్లీట్ సైడ్ వేస్ లొకేషన్. ఇది ఈ సైడ్ వేస్ లొకేషన్లో మనం ఎట్టి పరిస్థితుల్లోనే ట్రేడ్ చేయకూడదు. వీటన్నిటికంటే డే టైం ఫ్రేమ్లో కూడా ఇది అంతా కూడా సైడ్ వేస్ ప్లేసే. ఈ సైడ్ వేస్లో మార్కెట్ ఎటు నుండి ఎటు మూవ్ అవుతుంది, ఎటు నుండి ఎటు వస్తుంది అనేది చెప్పడం చాలా కష్టం. రేపు నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ మీరు బేరిష్గానే ఆలోచించండి. మీ ట్రేడ్స్ ఏది ఉన్నా సరే బేరిష్గానే చూడండి. యాజ్ పర్ అవర్ ఆప్షన్ చైన్ దాన్ని బట్టి మాత్రమే నేను చెప్తున్నాను. ఇది నా సొంత అనాలిసిస్ అయితే ఏం కాదు. అన్ని టెక్నికల్స్ అండ్ అన్ని ఐ మీన్ పారామీటర్స్ తెలుసుకొని నేను చేస్తున్నాను ఈ వీడియోస్. నాకు తెలిసిన పారామీటర్స్ ద్వారా చెప్తున్నాను. రేపైతే మార్కెట్ గ్యాప్ డౌన్ వరకు అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. గ్యాప్ డౌన్ అయిన తర్వాత లోన్ బ్రేక్ చేస్తుందా, లేదంటే లోన్ బ్రేక్ చేసి ఎగైన్ ఈ సైడ్ వేస్లోకి వచ్చి పడుతుందా అనేది అయితే నేను చెప్పలేను. బట్ ఇదైతే సైడ్ వేస్ జోన్. బట్ ప్రజెంట్ మనం నడుస్తుంది అంతా కూడా సైడ్ వేస్ జోన్ ఉన్నాయి ఇన్ ద డే టైం ఫ్రేమ్లో. మనం ఆల్రెడీ ఈ రోజునే బ్రేక్ చేసాం. ఈ క్యాండిల్తో మనం డే టైం ఫ్రేమ్ని బ్రేక్ చేసాం, ఈ లైన్ని, సపోర్ట్ లైన్. సో ఇది ఇక్కడ సస్టైన్ అవుతుందా వెళ్తుందా అనేది టుమారో మార్కెట్ ఓపెనింగ్ మీద ఉంటుంది. బట్ మన వరకు చెప్పేది అయితే యాజ్ పర్ అవర్ ఆప్షన్స్ అండ్ రూల్స్ పరంగా అయితే మోర్ బేరిష్ చెప్తుంది. సో దాన్ని బట్టి ఆలోచించి మీరు ఒక స్టెప్ ఫర్దర్గా ముందుకు వేయాలి. నేను ప్రజెంట్ మార్కెట్ ఉన్న కండిషన్ ప్రకారంగా నేను స్టాక్స్ని అయితే చెప్పట్లేదు. సో మీకు ఏమన్నా స్టాక్స్ గురించి కానీ, వేరే ఏమైనా అనాలిసిస్ తెలుసుకోవడం గురించి కానీ, టెక్నికల్ థింగ్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే ఏదైనా క్లాస్ చెప్పాలన్నా, ప్లీజ్ కామెంట్ బిలో on our comment section, and please do like, subscribe and share the video. Okay guys, thanks to watch our video. Thank you.